మరి వాక్యం ద్వారా పాటల ద్వారా ప్రభు మనతో కూడా మాట్లాడి నడిపించినట్లుగా మరి ఎవరి గృహాల వారు కూడుకొని ఆరాధన చేసుకోవడానికి ప్రభు వచ్చిన కృపను బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా 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 థాంక్స్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గణుడైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. నాయన నీ ఉచితమైన నీ ప్రేమ, నీ జాలిదయ కనికరం చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవ లెక్కలో ఉంచిన ఆయన, ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభువా ఈ కృపణంలో భద్రపరిచిన ఆయన, ఈ ఆరాధన దినమందు ప్రభువా ఆదివారం నాడు ప్రభువా ఎవరి గృహాల వారి మీద కూడుకొని నాయన నేను స్తుతించుకోవడానికి, ఆరాధించుకుని మహింపరచుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభావ ఆరాధన కార్యక్రమాలు మేము జరిగిస్తూ వీక్షిస్తుండగా పరిశుద్ధాత్ముడను మాతో నడిపించండి, మీ నామానికి మహింపరచుకుని సహాయం చేయండి. వారి నుంచి వారందరినీ కూడా దీవించండి. ఆది నుంచి అంచె వరకు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి ఒకసారి. సముద్ర తీరమునందు జాలరులను చూచెనుగా, మానవులను పట్టి వారినిగా చేసి, మానవులను పట్టి వారినిగా చేసి మార్గంబు చూపించెనుగా. వారిని బ్రతికించనుగా, మరణంబు నంది మూడవ దినమున, మరణంబు నంది మూడవ దినమున మృత్యుంజయుడు లేచెనుగా. పరిచిదీపులుగా సమయంలో ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరచడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. జరగబోతున్నటువంటి మరి ఈ కార్యక్రమంలో ప్రభు ఇంకనూ తోడుగా నడిపించినట్లుగా ప్రార్థించేద్దాము. మరి సమయంలో ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం. స్తోత్రం దేవా, పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. యేసయ్య తండ్రి దేవా, మరి యొక్క సమయంలో ప్రభా మరి నానేసే మరి యొక్క లైవ్లో ప్రభా తండ్రి నానేసే తండ్రి
ఈ ఆరాధన ప్రభా కొనసాగిస్తున్నటువంటి ప్రభా తండ్రి అయితే నాన్న ఇంతవరకు నాన్న పాటల ద్వారా నేను నామాన్ని మహిమ పొందినందుకు నీకు వందనాలు తెలియజేసుకున్నాను ప్రభా తండ్రి. ఇంకా నాన్న మాతో మాట్లాడండి, వాక్యం అందిస్తున్న దైవజనుల అయ్య గారిని కూడా మీరు బలపరిచి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. వింటున్న వాక్యం మా హృదయాల్లో మా అంతరంగంలో ప్రభా తండ్రి నాటబట్టకు సహాయం చేయండి ప్రభా తండ్రి. నాన్న దీని ద్వారా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. మరి ఎవరైతే గృహాల్లో ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఈ లైవ్స్ వింటున్నారో ప్రభా, అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి మీరు నాయన చేయతండి. ఈ యొక్క దినాన్న ప్రభా నీ ఆరాధనలో పాల్గొనే కృపను దయచేసి నడిపించమని చిన్న ప్రార్థన వేసే పేరిట అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 46వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు వాక్యపతి వాక్యం చదువుతున్నామండి. కీర్తన గ్రంథము 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. వాటి జలములు ఘోషించుచు నురుగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్యసనులో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము. ఈ 46వ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని రాయబడి ఉంది. కీర్తనకారుడు ఈ మాటలో రాస్తున్నాడు. ఈ కీర్తన రాసిన వారు ఎవరంటే, దావీదు కాలంలో ఆయన యొక్క ఆస్థానములో మరి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, వాయిద్యాలు వాయించడానికి గాయక బృందము, అలాగే పిల్లల వాయిద్యాలు వాయించేటువంటి బృందము ఉండేవారు. ఆ బృందంలో ఒక మరి గాయకులకు అధిపతిగా ఉన్నటువంటి, అంటే క్వైర్ లీడర్ అంటారు ఇంగ్లీష్లో, కోరహు కూడా ఉండేవాడు. కోరహు అనేటువంటి ఆయన యొక్క మరి కుమారుడు. కోరహు తర్వాత కాలంలో దావీదు మీద తిరుగుబాటు చేసి మోషే మీద తిరుగుబాటు చేసి చనిపోతాడు. అయితే ఈయన కుమారులు దేవుని భయభక్తులు కలిగి మరి మోషేతో కలిసి వారు దేవుని సన్నిధిలో చక్కగా ముందుకు సాగుతారు. వారు రాసినటువంటి ఈ కీర్తన అన్నమాట. దేవుని యొక్క గొప్ప గుణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గం, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మరి ఈ కరోనా వచ్చి ప్రపంచం అంతా కూడా తలదిల్లిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి దేవుని నమ్ముకుని ఆయన సొంత మనం ఆయన కొరకు మనం జీవిస్తే కనుక తప్పకుండా మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉండి ఈ ఆపదలోంచి కూడా దేవుడు మనకు కాపాడి భద్రపరిచి నడిపిస్తాడు. ఈ ప్రపంచంలో ఎటువంటి భయంకర పరిస్థితులు సంభవిస్తున్నప్పటికీ కూడా మనం భయపడకుండా దేవుని కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భూమి మార్పు నొందిన, నడి సముద్రాల్లో పర్వతాలు మునిగిన, జలమును ఘోషించిన దేవుడు మనకు తోడే ఉంటాడు. కాబట్టి మనకు
భయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నత మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచును అని చెప్తున్నాడు. పిల్లరా, ఇక్కడ నది అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క వాక్యము ఎవరి హృదయాల్లో, ఎవరి యొక్క మనస్సుల్లో ఉంటుందో ఆ స్థలానికి లేదా హృదయానికి సంతోషాన్ని దేవుడు కలిగిస్తాడు. దేవుడు ఆ హృదయం ఉంటాడు కాబట్టి ఆ హృదయానికి లేదా ఆ వ్యక్తికి, ఆ జీవితానికి ఎటువంటి చలనం ఉండదు. దేవుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారిని కాపాడుతాడు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి భయము, దిగులు, ఆందోళన ఉండదు, చలనం ఉండదు. ప్రతి ఉదయాన్నే దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డగా మన జీవితంలో కూడా దేవుని ఆశ్రయించడానికి కొరకు మనం ముందుకు సాగవలసిన వారిగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. 7వ వచనం కూడా చెప్తున్నాడు. 6వ వచనం క్షమించండి. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి, ఆయన తన కంటతో వినిపించగా భూమి కరిగిపోతుంది. 7 దినాలు ఇది జరుగుతుంది. ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచంలో జనాలందరూ గోల ఎత్తున్నారు. ఎందుకంటే అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు, అనేక మంది ఇంకా ఆ హాస్పిటల్లో బెడ్ల మీద ఐసీ రూముల్లో ఉంటున్నారు. పిల్లరా, వేల కొద్ది ప్రజలు చనిపోతున్నారు. మరి రాజ్యములు గలిబిలైపోతున్నాయి. రాజ్యాధికారులు, దేశాధినేతలు, అధ్యక్షులు, మంత్రులైన వారు గలిబిలైపోతున్నారు. రాజ్యాలు కదిలిపోతున్నాయి. మరొక పక్క చూస్తున్నట్లయితే భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్నగాక మొన్న బెంగళూరులో కూడా భూమి కంపించిందని వింటున్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరుతూ ఉంది. కాబట్టి పిల్లరా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, యాకోబు యొక్క దేవుడు, సైన్యముల దేవుడు మనకు తోడుగా ఉండి ఆశ్రయం నడిపిస్తే మనకి ఏ విధమైనటువంటి పరిస్థితి రాదు. కాబట్టి ఆయన మీద ఆధారపడిన వారంగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని చేసిన కార్యాలను చూడమని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. భూమి మీద నాశనాలు వస్తున్నాయంటే దేవుడే దాన్ని అలౌ చేస్తున్నాడు. ఈరోజు కరోనా వైరస్ని కూడా దేవుడే అలౌ చేశాడు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మరి ఏదైనా మాన్పించాలన్నా కూడా ఆయనే మాన్పించగలరు. కరోనా వైరస్ని పూర్తిగా తొలగించగలవాడు ఆయనే. మరి జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపగలవాడు ఆయనే. అంతేకాకుండా మరి యుద్ధానికి సిద్ధపరిచినటువంటి ఆయుధాలు ఏంటి, మరి సమస్తాన్ని కూడా నాశనం చేయగలవాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఆయన మీద ఆధారపడి జీవిద్దాము. తర్వాత దేవుడు అంటున్నాడు, ఓర్కోండి, నేనే దేవుడిని అని తెలుసుకోండి, అన్ని జనులు నేను మహోన్నతుని అవుతాను, భూమి మీద నేను మహోన్నతుని అవుతాను అంటున్నాడు. అవును ప్రియులారా, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి మనము ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే అన్ని జనుల్లోనూ ఈ భూమి మీద కూడా ఆయన గొప్ప కార్యాలు జరిగించడం ద్వారా మహోన్నతమైన దేవుడిగా ఆయన గుర్తించబడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సైన్యములకు అధిపతి దేవుడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయంలో ఉండి తోడుగా ఉంటున్నాడు. ఎన్నడూ కూడా కదిలించబడము. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మనకు ముందుకు సాగుతాం. దేవుడి మాటలో జీవించుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో కొద్దిసేపు ప్రభువుని మనం ఆరాధించుదాము. సాక్షి చెప్పండి. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది ఆరాధన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకెంత వరకు తోడుగా నడిపించాడు కాబట్టి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించి మహిమపరిచి కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరూ కలిసి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవాలీశుడగును తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
బలమైన దేవా నిత్యుడవును తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్. నన్ను వాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్. నన్ను వాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్ముని పోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్ముని పోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గరుడ యేసు ప్రభువా, నీకు వందనాలు చూస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం జరుగుతున్న ఈ చిన్నపాటి కొద్దిపాటి ఆరాధన కార్యక్రమం తోడుగా నడిపిస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, నాయన చిన్న పాటలు పాడడానికి, కీర్తన భాగం చదివి ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపలకు వందనాలు. నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపలకు వందనాలు తండ్రి. మరొకసారి నీ వాక్యం ధ్యానించుగా మాతో నాతో మీరు మాట్లాడి సహాయం చేయండి. దృష్టిలోని కన్నీ కూడా యేసుక్రీస్తున్నాము లయపరచమని ప్రభువా, నీకు వందనాలు. ప్రతి వారికి కావాల్సిన వర్తమానం మీరు దయచేసి మాతో నాతో మీరు మాట్లాడండి. ఈ ఫేస్బుక్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో అందరితో కూడా మీరు మాట్లాడి సహాయం చేయండి. దృష్టిలోని కన్నీ కూడా యేసునామములో లయపరచమని యేసునామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనము మరొకసారి ధ్యానం చేసుకుందాము. ప్రతి వారం కూడా ప్రతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము దయచేసి అందరూ కూడా బైబిల్ తీసి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము మనము చదువుకున్నాము. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులలో నుండి చెరపట్టుబడిపోయినని ఆమె చెప్పాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని యొక్క ప్రభావం మనలో నుంచి ఎందుకు పోతుంది? ఎందుకు దేవుడు మన ప్రార్థన వినటం లేదు? ఎందుకు మనకు సహాయం చేయట్లేదు అని కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తుంటాం, దిగాలు పడుతూ ఉంటాం. మన ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? నాకు కలిగినటువంటి బలహీనత ఎందుకు పోవట్లేదు? నేను వెళ్తున్నటువంటి పనుల్లో జయం ఎందుకు రావట్లేదు? నేను ఎందుకు ఓడిపోయే స్థితిలో ఉంటున్నాను అని అనేక సార్లు మనము విచారిస్తూ ఉంటాం. దానికి గల కారణము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని మందసము శత్రువుల చేతికి చిక్కిపోయి వాళ్ళు పట్టుకుపోయినందుచేత అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మందస్సం అనగా దేవుని సన్నిధి. దేవుడిచ్చినటువంటి రక్షణతో కూడినటువంటి దేవుని సన్నిధిని మనము పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటే గనక మనలో నుంచి కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం పోతుంది. వీళ్ళరా, ఇశ్రాయేలు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించినందుచేత ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు లేడు కాబట్టి ఏలి అనే యాజకుని యొక్క ఇద్దరు కుమారులు కూడా పాపం చేసి, వారితో పాటు కూడా మిగతా వాళ్ళు కూడా పాపం చేసినందుచేత మందసము దేవునిదే కానీ దేవుడి దాన్ని విడిచిపెట్టేసినందుచేత శత్రువుల చేతికి చిక్కాడు.
దానికి సాదృశ్యం ఏంటంటే ఇశ్రాయేలులో ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవునికి ఇష్టమైన జీవితం లేదు. మరి ఏముంది అంటే దేవునికి వ్యతిరేకమైన భయంకర పాపము, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న చేత ఇవే కనబడుతున్న వారి జీవితాల్లో. అందువల్ల దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క ప్రభావం, శక్తి వారిలోంచి పోయింది. అందుకే వారందరూ కూడా ఓడిపోయారు, శత్రువుల చేతికి చిక్కిపోయారు, చాలామంది చనిపోయారు కూడా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని యొక్క ప్రభావం ఉందా, దేవుని శక్తి నీలో ఉందా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు, దేవుని ప్రభావం నీలో ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ప్రభావం చేత సాతాన్ని నిన్ను ముట్టుకోలేడు. ఏ రోగం వచ్చినా ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ కష్టం వచ్చినా దేవుడు విడిపిస్తాడు. మరి ఏ యొక్క ప్రయాణంలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి ఎటువంటి ఆపద వచ్చినా దేవుడు తప్పిస్తాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో మరి దేవుడు మనకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలం ముందు ఆయన నమ్మకమైన సహాయమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని దుర్గంగాను నమ్ముకున్నదని సహాయకుడని విశ్వసిస్తారో, మరి ఆయనను భయభక్తులుగా జీవిస్తారో, వారి పక్షంగా దేవుడు తోడుగా ఉండి వారికి సహాయం చేస్తాడు. వారిలో ప్రభావాన్ని, దేవుడు శక్తిని దేవుడు వెల్లడింపు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన్ని మన జీవితంలో దేవుని యొక్క మందస్సము ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన, వాక్యము, వాక్య ధ్యానము, వాక్యానుసారమైన జీవితము మనలో ఉందా లేదా మనము చూసుకోవాలి. మందస్సము అంటే మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో ఉంటుంది. మనకు ఒక బాక్స్ లాగా, ఒక పెట్టెలా కనబడుతుంది. దేవుడే దాన్ని మోషేకి చెప్పి చేయించాడు. అది దేవుని సన్నిధికి గుర్తుగా దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా ఈ మందస్సములో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి సముఖపు రొట్టెలు, 12 రొట్టెలు ఉంటాయి. తర్వాత మరి మన్నాతో కూడినటువంటి ఒక జాడి ఉంటుంది. మూడోది చిగురించినటువంటి హారోని యొక్క కర్ర ఉంటుంది. ఇలా దీన్ని సాక్షి మందస్సం అని కూడా అంటారు. చిగురించేటువంటి అహరోను కర్ర అంటే ఫలించేటువంటి ఆత్మీయ జీవితం, ఫలములతో కూడినటువంటి ఆత్మీయ జీవితము. అందుకే నీ కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు కీర్తనలో మనం చూసినట్లయితే, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ మొక్క వల్లే ఉన్నాను అని అంటాడు. కదా మన జీవితంలో ఆత్మీయంగా మనం ఫలించే వారముగా ఉండాలి. దేవుని మందస్సము నీలో ఉందని దానికి సాదృశ్యం ఏంటంటే, మొదటిగా నీలో ఫలించే జీవితం ఉండాలి. దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా, దేవుని ఆత్మ ఫలాలు కలిగి ఉన్న వ్యక్తిగా, దేవుని కొరకు బలమైనటువంటి ఒక కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే, మన్నాతో కూడినటువంటి ఒక పాత్ర. మన్నా అనగా దేవుని యొక్క వాక్యమే. ఆకాశం నుంచి ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యం ప్రయాణంలో మన్నాను కురిపించేవాడు. ఆ మన్నా అనగా కొత్తిమీర గింజల్లాగా తెల్లగా ఉంటుంది. అది దాన్ని దేవుడు వర్షంలా కురిపిస్తే వాళ్ళు చక్కగా దాన్ని తినేవారు. అదే వాళ్ళకి ఆహారం. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా అరణ్యంలో. ప్రియరా, అది దేవుని వాక్యానికి సాదృశ్యం. మరి మందస్సము నీలో ఉందే అనుకున్నప్పుడు నీకు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే, నీ జీవితంలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ నోట్లో దేవుని వాక్యం ఉండాలి. దేని బిడ్డ, నీ జీవితంలో వాక్యాన్ని కలిగి ఉంటూ, నీ హృదయంలో వాక్యాన్ని కలిగి ఉండి, వాక్యం ధ్యానిస్తూ, వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. వాక్యం నీలో ఉండాలి. అది మన్నా పాత్రకు సాదృశ్యం అన్నమాట. మూడవది ఏంటంటే, వీళ్ళరా మరి దేవుని వాక్యం మనం చూస్తున్నాము, రొట్టెలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మూడవ అంశాన్ని మనం చూసినట్లయితే, అది కూడా మన జీవితంలో మరి వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుడిచ్చే ఆహారానికి. తర్వాత సాక్ష్యపు మందసం అని మనం చూస్తున్నాం. మన జీవితంలో సాక్షి ఉండాలి. నిజంగా దేవుని మందసాన్ని కలిగి ఉన్న వ్యక్తి అయితే నీ జీవితంలో అన్యుల ఎదుట, మనుషుల ఎదుట, లోకం ఎదుట దేవుని బిడ్డను నేను అనేటువంటి ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి.
మరి అన్ని జనుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ మిత్రుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర ప్రజల ఎదురకుండా నీవు దేవుని బిడ్డగా జీవించగలుగుతున్నావా? నీ జీవితమే ఒక సాక్ష్యం. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని బిడ్డగా జీవించేటటువంటి ఆ సాక్ష్యము కలిగి ఉండాలి. ఇది దేవుని మందసానికి. వీళ్ళరా ఈ మూడు మనం కలిగి ఉన్నప్పుడే నిజంగా దేవుని మనసు మనతో ఉన్నట్టు. అలా ఉండగలిగినప్పుడు మన జీవితంలో దేవునికి శక్తి, దేవుని ప్రభావం ఉంటుంది. అది ఎక్కడికి కూడా పోదు. నువ్వు ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ దేనికి వెళ్ళినా అన్నింటిలో కూడా గొప్ప జీవనం పొందుకుంటాం. కానీ ఈరోజు ఇశ్రాయేలు పాపం చేసినందుచేత, దేవుని మందస్సు వారిని విడిచిపెట్టి పోయినందుచేత వారిలో ప్రభావం పోయింది, వారిలో శక్తి పోయింది. చివరికి వారు ఓడిపోయి శత్రువుల చేతిలో చిక్కిపోయారు. ఈ రోజున సాతాన్ని ఎంతగానో పట్టి పీడిస్తున్నాడు. కారణం ఏంటి? సాతాను చేతులను నువ్వు ఓడిపోతున్నావు. కారణం ఏంటి అనుకుంటున్నావు? అనేక సార్లు అయ్యో నన్ను సాతాను వెంబడిస్తున్నాడు, నన్ను దెయ్యం వెంబడిస్తుంది, లేకపోతే ఎవరో నన్ను ఏదో చేశారు అని నువ్వు భయపడిపోతున్న కారణం ఏంటంటే నువ్వు సాతాను చేతులు చిక్కడిపోయావు. మందస్సు నీలో లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చి మరలా ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మళ్ళీ నేను క్షమించి పోగొట్టుకున్నటువంటి ఆ మందస్సాన్ని మరలా దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు కాలంలో ఆ పట్టబడిపోయిన మందస్సాన్ని మరలా దేవుడు దావీదు రాజు ద్వారాగా యెరూషలేము అనే దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ యెరూషలేమునకు దావీదు తీసుకొచ్చే సమయంలో దావీదు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మరి నాట్యమాడుతూ ప్రభు సన్నిధిలో ఆయన ఆ మందస్సాన్ని తీసుకురాగలిగాడు. అంతకుముందు ఒబేదేదోం అనేటువంటి ఆయన ఇంట్లో ఉంది ఆ మందస్సం. ఆ మందస్సం ఉన్నంత కాలం కూడా ఒబేదేదోముని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తిపాస్తుని సమస్తాన్ని కూడా దీవించి 3 నెలలు మాత్రం ఉంది. కానీ 3 నెలల్లో కూడా దేవుని బిడ్డలు ఆయన జీవితకాలం అంతా కూడా మరి తిన్నా సరే తరగనటువంటి గొప్ప ఆశీర్వాదంతో, ఆస్తితో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ మందస్సాన్ని కలిగి ఉండు, దేవుని సన్ని కలిగి ఉండు, వాక్యము కలిగి ఉండు, సాక్ష్యం కలిగి ఉండు, మరి ప్రార్థనా జీవితం, ఫలించే జీవితం కలిగి ఉండు ప్రభు కొరకు. అప్పుడు తప్పకుండా నీ జీవితంలో ప్రభు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే నాన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేశారు. దావీదు కాలంలో మరలా దేవుడు వారిని మరి దర్శించాడు. దావీదు రాజు ద్వారాగా ఆ మనసులో మరలా యెరూషలేము దేవుడు తీసుకురావడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. మరి వాక్యం పెట్టినటువంటి నా తోటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మందస్సము ఉన్నదా? మందస్సము శత్రువుల చేతికి వెళ్ళిపోయిందా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీలో ప్రభావం ఉందా? నీలో దేవుని శక్తి ఉందా? కారణం ఏమిటి? ఎందుకు లేదు? ఎప్పుడైనా ప్రభు దగ్గర కన్నీళ్ళు కార్చి ప్రభువా నన్ను క్షమించు, నాలో నీ శక్తి లేదయ్యా, నాలో నీ యొక్క ప్రభావం లేదయ్యా, ఈ యొక్క దినాన ఈ సమయంలో నన్ను క్షమించి, నా పాపమును క్షమించి ప్రభువా మరలా నన్ను నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు ప్రభా, నీ ప్రభావంతో నింపు ప్రభా, నీ కొరకు గొప్ప సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభా, నా దోషుల అపరాధం క్షమించు ప్రభా అని ప్రార్థించే దేవుని బిడ్డ తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టేవాడు కాడు. నమ్మదగినటువంటి దేవుడు. నా ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రం నేను త్రోసివని చెప్పాడు. రెండోది అంటాడు, మరొక చోట అంటాడు, నేను క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడిని అని చెప్తాడు. దేవుని బిడ్డరా, యోహాను పత్రికలో చెప్తాడు, మన పాపములను మనం ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతిని నేను విడిపిస్తాడు. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము మన ప్రతి పాపను మనం పవిత్రంగా చేస్తాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలము ప్రభావం లేని వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాం? ఎంతకాలము మరి శక్తి లేని వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాం? సాధారణ నిన్ను విజృంభించుకుందే ఈ భయంకరమైనటువంటి కరోనా తెగులు, మరొక తెగులు, మరొక వైపరీత్యాలు మరి మనుషుల జీవితాల్లో, మనుషుల యొక్క మరి బ్రతుకుల్లో, లేకపోతే ఈ లోకంలో సంభవిస్తున్నటువంటి సమయంలో శక్తి ప్రభావం కలిగిన వ్యక్తిగా, వీటిని జయించే వ్యక్తిగా ముందుకు సాగాలని ప్రభువుని కోరుతున్నాడు. నిన్ను దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. కాబట్టి దినాన్ని జీవితంలో ఒక తీర్మానం మనం చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు పాట పాడతాడు, మందసము ఇంటను ఉండగా మంచిదని తలచిన ఓ బేదేదోము,
మందసము ఇంటను ఉండుట మంచిదని తలచిన ఓ బేదెదోము వారికి ఆశీర్వదించిన దేవా ఏ ఇంటను మందసము ఉండును దీవించిన వారిని నూరంతలుగా ఏ ఇంటను మందసము ఉండును దీవించిన వారిని నూరంతలుగా యెహోవా ఇచ్చేటి దీవెన నీలిమి బంగారు కంటే కోరదగినది యెహోవా ఇచ్చేటి దీవెన నీలిమి బంగారు కన్న కోరదగినది నిలుచును ఫలించును నూరంతల గుండును తరచను నూరంతల గుండును తరతరముల వారికి దీవెనగా ఉండును తరతరముల వారికి దీవెనగా ఉండును యెహోవా ఇచ్చేటి దీవెన నీలిమి బంగారు కన్న కోరదగినది యెహోవా ఇచ్చేటి దీవెన వీడరా మందసములో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మందసముల దగ్గర దేవుని శక్తి, దేవుని ప్రభావం ఉంటుంది. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ ఆయన తోటి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యొర్దాను నదిని దాటి యెరికో పట్టణానికి వాళ్ళు వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు ఏమనంటే, నిబంధన మందసాన్ని మోసే యాజకులు ముందుగా నడవాలి, వాళ్ళు యొర్దాను నదిలో అడుగు పెట్టాలి, అప్పుడు యొర్దాను 2 పాయలు అవుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా నిబంధన మందసం ఎవరైతే మోస్తారో, ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఎదురుగా వచ్చినటువంటి యొర్దాను నదిలైనా ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు అడుగు పెట్టగానే అది పటాపంచలై పారిపోతుంది. దేవునికి స్తోత్రం. యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ వాళ్ళు వెళ్ళి ఆ యొక్క యొర్దాను యొక్క ఒడ్డున అరికాళ్ళు మోపగానే ఆ యొర్దాను నది ఏమైపోయిందంటే 2 పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. 2 పాయలైపోయి పైనుండి వచ్చే నీరు సారితన ఆదాంపురం దగ్గర ఆగిపోయింది. మరి కింద ఉన్నటువంటి నీరు కూడా లవణ సముద్రం అయితే అరాబా సముద్రం బొత్తిగా ఆపబడినట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే యొర్దాను నది విడిపోయిందో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 నెలలను దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు, యెరికో పట్టణాన్ని సమీపించారు. ఏం బిడ్డారా, నిబంధన మందస్సము నీ జీవితంలో ఉంటే నీ చేతిలో కూడా నీకు అడ్డుగా వచ్చే ప్రతిది కూడా పటాపంచలై పారిపోతుంది. చక్కని తిన్నని మార్గంలో చక్కగాను నడిచి అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాను. విజయ వీరురాలుగా నువ్వు ముందుకు సాగగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డ ఏదైనా నీ జీవితంలో మందస్సాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించి పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని మరలా నువ్వు పొందుకోవడం కోసం ప్రభుత్వంలో ప్రార్థించి ప్రభు నిన్ను తప్పకుండా ప్రభావంతో శక్తితో నింపుతాడు. ఆనాడు వారు యొర్దాను నది దాటి వెళ్ళడంతోనే యెరికో ప్రజలందరూ భయపడిపోయారు. అయ్యో, ఈ మహాదేవుని యొక్క ప్రజలు వచ్చారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. దేవుని బిడ్డగా నీవు కూడా మందస్సం కలిగి ఉంటే నిన్ను చూసే శత్రువులు భయపడతాడు, నీ మీదకి వచ్చేవారు నిన్ను చూసి భయపడతారు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డగా ఏదైనా ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నాలో మందస్సం పోయింది, నాలో ప్రభావం పోయింది ప్రభు, నాలో శక్తి పోయింది ప్రభు, నేను ఓడిపోయి శత్రు చేతికి అప్పగించబడ్డాను, నా కుటుంబం అప్పగించబడింది, లేకపోతే నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా ఉద్యోగం ఇలాగ అయిపోయింది. దినాన్ని ఏ స్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావు, ఏ బంధకంలో నువ్వు ఉన్నావో అందులోంచి విడిపించబడ్డానికి, అందులోంచి నువ్వు బయటికి రావడానికి, మరలా ఒక మంచి స్థితిలో నువ్వు రావడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు దగ్గర కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేసి సహోదరి సహోదరుడా, దేవుడు తప్పకుండా ఈ లాక్డౌన్ అనేటువంటి పరిస్థితిలోంచి దేవుడు నేను విడిపిస్తాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని దేవుడు మరలా తిరిగి వినిపిస్తాడు. అయితే నువ్వు కలిగి ఉండవలసింది
ప్రభు సన్నిధిలో మందసము కలిగిన అనుభవం కలిగి ఉండాలి. సాక్షి జీవితము, దేవుని కొరకు ఫలించేటువంటి జీవితము, దేవుని వాక్యంతో కూడినటువంటి జీవితం కలిగి ముందుకు సాగినట్లయితే ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. మరి ఈ దినాన్ని తీర్మానం ఏమిటి? ప్రభు వాక్యాన్ని, ప్రభు సన్నిధిని, సాక్షి జీవితాన్ని, ఫలించే జీవితాన్ని రక్షించేయము. మందసాన్ని పోగొట్టుకోవద్దు. మళ్ళా కావాలని ప్రభు అడుగు. ప్రభు నీ మందసాన్ని నేను మోస్తాను ప్రభు, నేను బలపరచు ప్రభు అని ప్రభుత్వంలో తీర్మానం చేసుకో. త్వరగా ఈ లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత దేవుడు నేను మళ్ళీ ఆశ్రయించవద్దుపరిచి దేవుడు కొరకు బలమైన సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. అంటే కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. తలలో ఉంచి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితంలో మందస్సును కలిగి ఉన్నటువంటి అనుభవం ఉన్నామా, లేకపోతే మందస్సాన్ని మనం పోగొట్టుకున్నామా? శరీరాశలకు, లోకాశలకు, దేవునికి వ్యతిరేకమైన జీవితానికి మనము తిరిగిపోయి దేవుని కోపం పుట్టించేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ ప్రవర్తన కలిగి మందసాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా? ప్రభావంలో ఉందా, పోయిందా? దేవుని బిడ్డ, దేవుని శక్తి నీలో ఉందా, పోయిందా? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు దగ్గర ప్రభావాలను క్షమించాను తండ్రి, మందస్సు నా దగ్గర లేదయ్యా, శత్రువుల చేతిలో చిక్కిపోయింది, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, బంధించబడిన స్థితిలో ఉన్నాను, క్షమించు ప్రభు. ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రభు మన జీవితంలో తప్పకుండా ఆయన గొప్ప కార్యం నిర్మిస్తాడు. ఈ సమయంలో తీర్మానం చేసుకుని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాము. దేవుడిచ్చిన వాక్యం ప్రభు వందనాలు చెప్తాం. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, శందర హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. సిద్ధపడిన దేవుని వాక్యం మన హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఇదే కాల సభ ఆరాధనలో ఇంతవరకు మీరు ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల్లో మీరు నడిపించారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి వాక్యాల్లో కూడా మీరు ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయా దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడని ప్రభా, ఆపత్కాల మంది నమ్ముకున్న దగ్గర సహాయకుడు అని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా, నీకు స్తోత్రం నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా భూమి మార్పు నుండి ప్రభా, నడి సముద్రంలో పనిచేసినప్పటికీ కూడా ప్రభా నేను భయపడనని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభా, ఎందుకంటే నీవు నాకు తోడి ఉన్నావని. సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడి ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మాకు ఆశ్రయమై ఉన్నాడని ప్రభా మీరు సెలవిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రం నాయనా. ఇదిగో అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అని చెప్తున్నారు. అయా కీర్తన బాగా ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో నీ దాసుని నిలబెట్టి మాతో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నారు. నాడు మా పితరుల కాలంలో ప్రభా, అయా స్తోత్రం, ఏలే కాలంలో ప్రభా మందస్సము పట్టబడినట్టు ప్రభా, దేవుని మందస్సము ఇశ్రాయేలులో పట్టబడినప్పుడు ప్రభా భయంకరమైన పరిస్థితి ఆ స్థలంలో సబలించింది ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఇదిగో మందస్సములో ఉన్న నా ప్రభా స్తోత్రం, మన్నాగల పాత్ర ప్రభా మా జీవితంలో వాక్యము కలిగి ఉండాలి, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలని ప్రభా, నీకు స్తోత్రం. అహరోను యొక్క చిగురించిన కర్ర మేము ప్రభా, అయా స్తోత్రం, ఫలించే వారిగా ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభా, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడ, సాక్షిపు మందస్సము ప్రభా, అయా స్తోత్ర, సాక్ష్య జీవితము కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభా. యేసయ్యా స్తోత్రం, మా జీవితాల్లో సాక్షి జీవితాన్ని ప్రభా, ఫలించే జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితం ఉండేటప్పుడు మాలో మందస్సము ఉంటుందని మీరు సెలవిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఎక్కడెక్కడైతే ప్రభా నీ స్థితిలో తప్పిపోయినామా ప్రభా, ఆ విషయాల్లో సరిచేయబడి ప్రభా ఆత్మీయంగా బలపరచబడాలని సహాయం దయచేయండి. మందస్సము కలిగిన వారికి ఆ స్థితిలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి రా. ఇదిగో ఒబేదెదోము ఇంట్లో ప్రభా 3 నెలలు మాత్రమే మందస్సం ఉంది కానీ ప్రభా
ప్రభు, అతని సొత్తంతటిని మీరు ఆశీర్వదించారు ప్రభువానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. నాయన యెహోషువ తన జనాంగం ప్రభువానికి స్తోత్రం. సేవకులు మందస్సము పట్టుకుని ప్రభు అయా మోస్తూ యోర్దాను నదిలో కాలు పెట్టినప్పుడు ప్రభువానికి స్తోత్రం. ఆ యోర్దాను పాయలైపోయింది ప్రభువానికి స్తోత్రం. నాయన ఇదిగో ఇదే కాల సమయంలో ఈ ఆరాధనలో ఉంటుండగా ప్రభు అయా నీ సన్నిధి చేత ప్రభు నీ మందస్సము చేత మీరు మమ్మల్ని నింపండి ప్రభు. అయా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ మందస్సము చేత నింపమని అడుగుతున్నాం ప్రభు. పరిశుద్ధ పితుడైన దావీదు ప్రభువానికి స్తోత్రం నాయన. అది ఎఫ్రాతాలో ఉన్నదని ప్రభు అయా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తన కంటికి నిద్ర అయిన తన కన్ను నవా స్తోత్రం నాయన. కన్ను రెప్పకు ప్రభు స్తోత్రం కునికి పాటిన రానివ్వకుండా ప్రభు అయా మందస్సాన్ని తీసుకొచ్చాడు ప్రభువానికి స్తోత్రం నాయన. అయా మందస్సము కలిగిన వారిగా ప్రభు ఈ లోకములో నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రం నాయన. అయా సాక్ష్య జీవితాన్ని బలపరచండి ప్రభు. ఫలభరితమైన జీవితం నాయన బహుగా ఫలించు వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఏ విషయాల్లో అయితే ఫలించలేని స్థితి కలిగిన పరిశుద్ధాత్ముడ ఆ విషయాలు సంపూర్ణంగా ఫలించడానికి సహాయం చేయండి. ఆయన మా యొక్క ప్రభు మీ యొక్క ఫలమును మాలో ప్రభు ఈ లోకానికి చూపించగలగడానికి ప్రభు అయా మీ కృపను అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నా పరిశుద్ధాత్ముడ. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నా. వాక్యము వెలుగులో ప్రభు వాక్యము లోతుల్లోనికి అనుదినము నడవడానికి మీ కృప దయచేయండి పరిశుద్ధాత్ముడ. యేసయ్యా విత్తబడిన ప్రతి మాట మీరు ఫలింప చేయండి ప్రభువానికి స్తోత్రం. ఆయన ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు వాక్యాన్ని వింటూరైనా ప్రభు ప్రార్థిస్తున్నారు. అటువంటి బిడ్డ అందరినీ మీరు బలపరచండి పరిశుద్ధాత్ముడ. నీ మందస్సము చేత నింపండి. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. ప్రతి క్రైస్తవ బిడ్డను కూడా నీ మందస్సము చేత నింపి ప్రభు ఎదురుగా మాకు నిలబడిన ప్రతి పరిస్థితి మీద కూడా ప్రభు అత్యధిక విజయం ఇవ్వండి ప్రభు. ఎందుకంటే నువ్వు విజయ వీరుడు ప్రభువానికి స్తోత్రం. అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. తప్పనిసరిగా ప్రభు అయ్యా మా ముందు నిలబడ్డ ప్రభు ఈ భయంకరమైన ప్రభు COVID-19 అనే పరిస్థితిని మేము జయించడానికి ప్రభువానికి స్తోత్రం. వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఏమైతే అడ్డుగా ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబడడానికి అద్భుతములు జరుగుటకు మీరు సహాయం చేయండి ప్రభు. ఆత్మీయంగా బలపరచబడడానికి ఉజ్జీవింపబడడానికి నూతనపరచబడడానికి ప్రభు అయా స్తోత్రం చేస్తున్నాం తండ్రి నాయన. నీ చిత్తము నెరవేర్చు వారిగా ఉండడానికి నీ రాకడకు సిద్ధపడే వారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం చేస్తున్నాం. వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రం. నీ రాకడకు సిద్ధపరచండి ప్రభు. కూడిన మమ్మల్ని ఒక్కొక్కరి దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందించండి. దాస్తుని కూడా మీరు బలపరిచి ఇంకా నీ పనులు మీరు బహుబలం మీరు వాడుకొని నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆఖరి ప్రార్థన చేయకముందు మరొక అంశం చెప్తున్నాను. మందసంలో మూడవదిగా ఉండేది 10 ఆజ్ఞలు గల పలకలు. మోషేకు దేవుడు సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు గల పలకలని మరి మందసంలో పెట్టారు. లేదా 10 ఆజ్ఞలు కలిగిన పలకలు మరి మన్నాతో కూడినటువంటి పాత్ర, మూడవదిగా అహరోను యొక్క చిగురించినటువంటి చేతికర్ర. 10 ఆజ్ఞలు దేవుని వాక్యానికి సాదృశ్యము. ఈ 10 ఆజ్ఞలు కూడా మన జీవితంలో మనము అనుసరిస్తూ ప్రభు కొరకు మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆఖరి ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమం ప్రభు తోడుకు నడిపించినందుకు ఒకసారి దయగల మా తండ్రి, కృపగల దేవాన్ని వందనాలు తండ్రి నాయన. ప్రభా ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రభా ఎవరి గృహాల్లో వారు మేము ఉండి ఆరాధన చేసుకోవడానికి మీరు ప్రభు పొందనాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభావ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభావ మేము పాల్గొంటూ పొంది విశ్లించడానికి ప్రభు పొందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధన మాటలు చేసిన ప్రార్థనలు ప్రభావ ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ మేము కూడా ప్రభావ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే మాట ప్రకారంగా జీవించడానికి సహాయం చేసేటండి దేవా. నువ్వు ఆ ప్రభు ఆశ్రయంలో దొరకమునై ఉన్న దేవుడు తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకున్న దేవుడు, సహాయకుడు నాయన. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ ఆపత్కాలంలో నీవే మాకు నమ్ముగల సహాయకుడిగా ఉండి నడిపించి సహాయం చేయండి. అదేవిధంగా నాయన ప్రభా మందస్సం ప్రభావం పోయింది. మందస్సం ఇశ్రాయేల్లోంచి ప్రభా ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళినప్పుడు ప్రభావం పోయిందని చెప్పి ప్రభా ఆనాడు ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
ఏకాబోధ పుట్టిన తర్వాత ప్రభా అయ్యా ప్రభా చెప్పడం జరిగింది నాయన అని స్తోత్రం ప్రభా. తండ్రి ఇదిగో దినాన్న ప్రభా మా జీవితాల్లో కూడా మేము మనసాన్ని పోగొట్టుకున్నామేమో, దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. అందుకే మనలో శక్తి పోయిందేమో, ప్రభావం పోయిందేమో, అందుకే మేము జయించలేక బంధకాల్లో బందీగా అయిపోయినామేమో ప్రభా, క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వాక్యంలో మొత్తం మాట్లాడావు, నీ పొందనాలు వెతుబండి మాటలు ప్రభా అయ్యా ప్రభావాలు ఫలింపచేసి మళ్ళా మేము మనసు అనుభవాన్ని కలిగి ఉండడానికి సహాయించి సాక్షి జీవితము ప్రభావాలు స్తోత్రం ప్రభా అయ్యా మన్నాగల ప్రభా పాత్రగా ప్రభా వాక్యాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడానికి మరి ఆజ్ఞలు వారు కలిగినటువంటి వాక్యాన్ని ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించడానికి నీ ప్రభు మాకు దయచేసి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని దీవించాల్సి ఎంతమంది ప్రభా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు, వారి కుటుంబాలను వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తుంటారు. ఈ కరోనా వైరస్ ప్రభా ఎవరి మీదకి దాడి చేయకుండా ఎవరి మీదకి రాకుండా దాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ శక్తి నుంచి మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ సమాజంగా కూడి ఆరాధన చేసుకోవడానికి, సంఘం కూడా ఆరాధన చేసుకుని మహింపచ్చి గణపరచడానికి యథావిధిగా మరలా ప్రభా కూడికలు కార్యక్రమాలన్నీ కూడా మహిమార్థంగా జరిగించడానికి, స్వార్థ కార్యక్రమాలు జరిగించిన ఆత్మ రక్షణాలు ముందుకు సాగడానికి ప్రభు దయచేసి సహాయం చేయండి. అయినా ప్రభా మా దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు దీవించండి. ప్రజలందరికీ మీరు రక్షణ నడిపించండి. ఆయా దేశాల నాయకుల్ని ప్రభా కరోనా వారికి బాధపడుతున్న వారందరికీ మీరు స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. పూర్తిగా ఈ వైరస్ ప్రభా లోకంలోంచి తొలగించమని, ప్రపంచంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం. తగిన వ్యాక్సిన్ త్వరగా కనుగొబడ్డాకు దయచేసి అందరికి అందుబాటులో రావడానికి దయచేసి సహాయం చేసి నడిపించండి. దేవానికి వందనాలు ప్రభా. మరి ఫేస్బుక్ లైవ్లో సహకరిస్తున్న జాషువాని కూడా మీరు దీవించండి. మాతో ఉన్నటువంటి పుస్తకాలను కూడా దీవించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలందరూ కూడా పేరు పేరు వస్తూ మీరు దీవించండి. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ చేతులైతే వచ్చేది వరకు ప్రభా మేమందరూ కూడా ప్రభా కలుసుకుని స్తుతించి ఆరాధించిన మహింపచ్చే బాధ్యత దయచేసి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం కోసం అనుకునేలా ఇప్పుడు వచ్చి మనందరికీ ఈ ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ వారి కుటుంబ సంస్థానికి సదాకాలంతో నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చారు, యేసు రక్తమే ఇచ్చారు, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరూ కూడా చక్కగా దేవుడు అందరికీ దీవించును గాక. పాటల పుస్తకం నుంచి 31 నెంబర్ పాట పాడుకున్నామండి. స్తుతి సింహాసనాసనుడా యేసు రాజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారు, నీతి న్యాయములు నీ సింహాసనాధారు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియుమర్పణ గౌరవు నీకు, బలియైతివి నా దోషముపై. బలియుమర్పణ గౌరవు నీకు, బలియైతివి నా దోషముపై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. హృదయాగమునే చేసెదనిరతం, హృదయాగమునే చేసెదనిరతం.
స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ మూఢమనులే నిజమోగగ రాజది రాజనివే వసువేలా మూఢమనులే నిజమోగగ రాజది రాజనివే వసువేలా సంసిద్ధతో వెలిగించితో సంసిద్ధతో వెలిగించితో ప్రేమ కుమారుడా ప్రేమ కుమారుడా స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. హల్లెలూయా. మరొక పాటలో పాడదామండి. పాటల పుస్తకంలో నుంచి చిన్న పాటల పుస్తకంలో నుంచి 57 నెంబర్ పాట పాడదాము. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నేను లేని పాట పాడదాం. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితో నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చిక్కుకుంటివి. నీ చేతితో నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చిక్కుకుంటివి. నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నీ వాగ్దానము నీ వాగ్దానము నీ వాగ్దానము నీ వాగ్దానము నీ వాగ్దానము నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నూతనమైన మాసములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు. నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను.
హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడదాము. పెద్ద పాట పుస్తకం నుంచి 179 పాట పాడదామండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుని పాడుకోవడం.